కనుగొనడానికి ఒకతను చాలా కష్టపడి జీవితాంతం ఒక అత్యంతరాన్ని కనుగొన్నాడు. ఇంకా అనేక మంది భక్తులు నా ఉనికిని ముందు తరాలకు ఉండాలని చెప్పి, దేవుని వాక్యం అందరూ తెలుసుకోవాలని, వాళ్ళ జీవితమును, వాళ్ళ బలమును, వాళ్ళ సంపదను త్యాగం చేసి నన్ను ఈ భూమి మీద 724 భాషలో ముద్రించారు. క్రొత్త నిబంధన సుమారు 1617 భాషలో అయితే ముద్రించారు. అంతేకాదు నాలోని పుస్తకాలను విడివిడిగా 1248 భాషలు అయితే ముద్రించారు. మన దేశంలోనే ఈ బైబిల్ 74 భాషలో అందుబాటులో ఉంది. క్రొత్త నిబంధన 92 భాషలో అందుబాటులో ఉంది. ఇంతమంది కష్టపడి ఇన్ని భాషలో నన్ను ముద్రించడానికి కారణం ఏంటి అంటే, అందరూ బైబిల్ చదవాలి, దేవుని వాక్యం అందరూ తెలుసుకోవాలి, వాళ్ళ హృదయాలను మార్చుకోవాలి. కానీ ఈ రోజున క్రైస్తవులు చేసిన కార్యములు చూస్తుంటే మాలాంటి బైబిల్ చాలా బాధగా ఉంటుందండి. వాటిలో మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. ఇక్కడ ఏం జరగబోతుందో చూడండి. ఈ రోజు మా అబ్బాయి అన్నప్రసన్న వేడుకండి. ఈ వేడుకకి అందరినీ ఆహ్వానించాను. ఈ రోజు మా అబ్బాయి ఏది పట్టుకుంటే జీవితంలో అది సాధిస్తాడంట. చూద్దాం అయితే ఏది పట్టుకుంటాడో. ఇదిగో మాటల్లో ఫాస్టర్ గారు కూడా వస్తున్నారు. వందనాలు అయ్య గారు, రండి కూర్చోండి. వందనాలమ్మా. రే డబ్బులు పెట్టలేదండి రా, అసలైంది ఇది. ఓకే, డబ్బులు పెట్టేశారు. ఇంకేమున్నాయి? బైబిల్ పెట్టలేదేంట్రా? లేదా ఒక్కడి దగ్గర కూడా బైబిల్ లేదా? పాస్టర్ గారు ఒకసారి మీ బైబిల్ ఇవ్వండి. సరే రే, మేనమామలో పిల్లని తీసుకురండి. పిల్లరా రే రా, బంగారం పెట్టుకోరా. బంగారం పెట్టుకోవచ్చు. నా అమ్మకి బంగారం చెందు గాని కొన్ని పర్వాణం పెట్టుకోనన్న. వద్దులేనన్న, తిండిపోతూ అవుతావు. పెన్ను పెట్టుకోనన్న. మన మోసం నిశానా బ్యాచ్ మోసం అంతాం. నీకు నచ్చలేదా? సరేలేనన్న. డబ్బులు పెట్టుకోనన్నా. డబ్బులు అసలైందిరా, మనకు కావాల్సింది అదేరా. డబ్బులు పట్టుకోరా. అది మంచి పని చేసావురా. మాస్టర్ గారు, మా అబ్బాయి బైబిల్ పట్టుకున్నాడండి. చాలా మంచిదమ్మా. అన్నిటిగా అయినా విలువైంది పట్టుకున్నాడు మీ అబ్బాయి. పెద్ద అయ్యాక మంచి భక్తుడు అయ్యేటట్టు ఉన్నాడండి. అవునమ్మా, నాకు చాలా ఆనందంగా ఉందండి. అమ్మో, వీడేంటి బైబిల్ పట్టుకున్నాడు? పెద్ద అయ్యాక బైబిల్ పట్టుకుంటాను, పాస్టర్ అవుతాను అంటాడేమో. చూద్దాం ఏం జరుగుద్దు. చూశారు కదండి, ఆ తల్లి ఆ పిల్లవాడు ఆ బైబిల్ని పట్టుకుంటే ఎంత నవ్వలేక నవ్వుతుందో. రేపు పొద్దున్న పెద్ద అయ్యాక అమ్మ బైబిల్ చదివాను, దేవుడు నాతో మాట్లాడాడు, పరిచయం చేస్తా అంటే అసలు ఆ తల్లి అంగీకరిస్తుందా? చూద్దాం అసలు ఏం జరగబోతుందో. ఇప్పుడు మిమ్మల్ని ఫ్యూచర్ లోకి తీసుకెళ్ళబోతున్నా. అందరికీ వందనాలండి. నేను నా చిన్నప్పుడు అన్నప్రసన్న వేడుకల్లో బైబిల్ పట్టుకున్నాను. నేను అప్పుడేదో తెలియక పట్టుకున్నా, కానీ ఇప్పుడు తెలిసి పట్టుకున్నా. నేను అందరిలాగా బాగా చదివి ఎక్కువ డబ్బులు సంపాదించి మంచి ఉద్యోగం సంపాదించాలనుకున్నా. కానీ నేను బైబిల్ చదివాక నేను దేవుని సేవకుడి కింద అవ్వాలనుకున్నా. మా మమ్మీని పర్మిషన్ అడిగాను. అమ్మా నేను దేవుని సేవకుడి కింద అవ్వాలనుకుంటున్నానమ్మా. ఏంట్రా, పిచ్చిగాని పట్టిందా ఏంటి నీకు? ఫాస్ట్ అవుతానంటావేంటి? ఇందుకైనా నేను నిన్ను చదివించింది. అమ్మా ప్లీజ్ అమ్మా, దేవుని వాక్యం నాతో మాట్లాడిందమ్మా. ఏం లేదు, దేవుని వాక్యం లేదు ఏం లేదు. కానీ నీ తోటోళ్ళందరూ అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించి పంపిస్తుంటే నువ్వేంట్రా ఫాస్ట్ అవుతానంటావు? ఫాస్టర్ బాగా చదువుకుని అమెరికా వెళ్ళి మంచి డబ్బులు సంపాదించు కదమ్మా. అది లేదు ఇది లేదు. నువ్వేదో బాగా చదువుకుని అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించి పంపిస్తే విశాఖపట్నంలో పొలాలు, అమరావతిలో స్థలాలు కొని నేనేదో పెద్ద బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకుంటే నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? అది లేదు ఇది లేదు. కానీ వెళ్ళి రూమ్ లోకి వెళ్ళు. అమ్మో, వీడేంటండి చిన్నప్పుడు ఏదో తెలియక బైబిల్ పట్టుకున్నాడు. అయినా ఆ రోజు అనవసరంగా ఫాస్ట్ గారు బైబిల్ ఇచ్చుకుని పెట్టాను నేను. వీడేంటి ఫాస్ట్ అవుతానన్నాడు? ఇలా చేస్తే వీడికి పిల్లని ఎవడిస్తాడు? నాకు కట్నమేమైపోద్ది. చూశారు కదండి, చిన్నప్పుడు బైబిల్ పట్టుకుంటే అలా నవ్వినామే
పెద్ద అయ్యాక అమ్మ బైబిల్ పట్టుకున్నాను, దేవుడు నాతో మాట్లాడాడు, పరిచయం చేస్తా అంటే ఆనందపడకుండా నువ్వు చదివి ఆస్తులు సంపాదిస్తే నేను ఆనందపడతాను, కానీ నువ్వు ఇలా పాస్ట్ అయితే నీకు పిల్లని ఎవరిస్తారా అని బాధపడుతున్నారు. నిజంగా మీలో మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి పరిచయం చేస్తా అంటే ఆనందపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇంకెలాంటి చాలా బాధలు ఉన్నాయండి. చాలా మంది మందిరానికి బైబిల్ పట్టుకుని రావడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. నలుగురిలో బైబిల్ పట్టుకుని నడవాలన్నా కూడా ఒకలాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. బైబిల్ అంటే ఏంటండి? దేవుని వాక్యమే కదా. అలాంటి వాక్యాన్ని పట్టుకోవడానికి ఎందుకంటే అంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు? ఇప్పుడు మిమ్మల్ని ఒక ఆరాధనకి తీసుకెళ్ళబోతున్నాను. అక్కడ ఏం జరగబోతుందో చూడండి. వీరి చేతిలో ఉన్నది పరిశుద్ధ గ్రంథము. మీ చేతిలో ఉన్న బైబిల్ ఎత్తి పట్టుకోండి. తేనె కంటేనూ జుంటు తేనె దారుల కంటేనూ మధురమైనది దేవుని యొక్క వాక్యము. ఇది 2 అంచుల ఖడ్గము వంటిది ఈ పరిశుద్ధ గ్రంథము. ఏంటమ్మా విడ్డూరం? అందరూ బైబిల్ పట్టుకుంటే ఇతనేంటి? దగ్గరికి వెళ్ళి అడుగుదాం. హలో మాస్టారు, ఏంటి ఏం చేస్తున్నావు? అందరూ ఏం చేస్తున్నారో నేను అది చేస్తున్నాను. అందరూ ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? అందరూ విశ్వాస ప్రకటన చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని పైకెత్తారు కదా, నువ్వేంటి మొబైల్ పైకెత్తావు? మీకు తెలీదా? ఇందులో బైబిల్ యాప్ ఉంది, అందుకే పైకెత్తాను. అవునా, మంచిది. ఇందులో బైబిల్ యాప్ ఒక్కటే ఉందా? వేరే యాప్స్ ఏమైనా ఉన్నాయా? ఇందులో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, డబ్బులు ఉన్నాయా? చాలా ఉన్నాయిగా. పాటలు ఉన్నాయా? అబ్బో బోలుడు ఉన్నాయి. సినిమాలు ఉన్నాయా? ఉన్నాయిగా. సరే, అయితే వాటన్నిటిని కింద పెట్టి బైబిల్ మాత్రం పైకెత్తు. అది ఎలా కుదురుతుంది? మరి ఇది ఎలా కుదురుతుంది? ఫాస్ట్ గారు పవిత్ర గ్రంథం పైకెత్తమంటే నువ్వు ఫోన్ ఎత్తావేంటి? ఎప్పుడైనా నీ బైబిల్ తెచ్చుకోకపోతే నీ పక్కన ఉన్న వాళ్ళు బైబిల్ పట్టుకోగాని అపవిత్రమైన ఫోన్ పట్టుకో మాకు. బైబిల్ చాలా పవిత్రమైనదండి. ఫోన్ ఈ రోజు అన్ని పాపాలకు గృహమైనది. అలాంటి ఫోన్ ని పరిశుద్ధ గ్రంథంతో పోల్చకండి. ఇలాంటి బాధలు చాలా ఉన్నాయండి. ఇంకెంత చెప్పమంటారండి మా బాధ? రాబోయే కాలంలో బైబిల్ దొరకదు కాబట్టి మనందరం కూడా పరిశుద్ధ గ్రంథం కొనుక్కోవాలండి. అయినా పాస్టర్ గారు అలాగే చెప్తారు. ఇప్పుడు బైబిల్ కొనుక్కోడానికి డబ్బులు ఎక్కడయి? డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులతో షాపింగ్కి వెళ్ళచ్చు, సినిమాకి వెళ్ళచ్చు, మూవీకి కూడా వెళ్ళచ్చు. చూసారు కదండి, బైబిల్ కొనుక్కోమంటే డబ్బులు లేవంటున్నారు. చీరలు, నగలు, షాపింగ్ చేయడానికి అయితే డబ్బులు ఉంటాయి. అపవిత్రమైన వాటికి మనీని వేస్ట్ చేస్తూ ఉంటారు. అదే బైబిల్ కొనుక్కుంటే జీవితం మారుతుంది కదండి. అలాంటివి కొనుక్కోరు. ఇందాక ఆరాధనకు వచ్చినప్పుడు ఎవరో బయలు మర్చిపోయారు, చూద్దాం ఎవరిదో. పేరు చూద్దాం. సత్య. హలో హలో అమ్మా. ఎవరయ్యా నువ్వు? నేను నీకు అమ్మలా కనిపిస్తున్నానా ఇక్కడ? అమ్మా సత్య. అదిగో మళ్ళీ అమ్మంట. నేనమ్మా పాస్టర్ గారిని. అయ్యో పాస్టర్ గారు మీరా? నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నానండి. అసలే మాట్లాడి చాలా రోజులు అవ్వింది. మాట్లాడి చాలా రోజులు అవడమేటమ్మా, ఇందాకే కదా ప్రార్థన చేయించుకున్నావు. నేను ఇంకా ఆ పాస్టర్ గారు అనుకున్నానండి. పాస్టర్ గారు ఎవరమ్మా? ఎవరు లేరు మీరు చెప్పండి. ఏ సమస్య లేదు కదమ్మా. లేదండి. ఇందాక నువ్వు ఆరాధనకు వచ్చావు కదమ్మా, అప్పుడు నీ పర్స్ ఇక్కడ మర్చిపోయావేమో అని ఫోన్ చేశాను. నాదేనండి, జాగ్రత్తగా ఉంచండి. 5 నిమిషాల్లోకి వచ్చేస్తానండి. అమ్మా ఆగమ్మా, పర్స్ కాదమ్మా, బైబిల్ అమ్మా. బైబిల్ భోజనాల వల్ల మర్చిపోయి ఉంటాను. వచ్చి వారం తీసుకుంటానండి, దాంతో నాకేం పని? చర్చిలో ఉంటదమ్మా, వచ్చి తీసుకో. అండి. డైండ్ ఫాస్ట్ గారు, మీకు తప్పదు. ఇలా ప్రతి వారం మర్చిపోయిన బైబిల్స్ బుక్ స్టోర్లో ఉన్న బైబిల్స్ కంటే ఫాస్ట్ గారు రూమ్ లోనే ఎక్కువ ఉన్నాయి. నీటి క్రైస్తవమా, నువ్వు దేనికి విలువనిస్తున్నావు? పరిశుద్ధ గ్రంథమునుక లేక వ్యర్థమైన వాటిక? వ్యర్థమైన వాటి గురించి అయితే మనం ఎంతో ఖర్చు పెడతాం, దానికోసం ఎంతో హెచ్చిస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథమును కొనడానికి మాత్రం ఎంతగానో ఆలోచిస్తాం. కానీ అదే నిన్ను బ్రతికిస్తుంది. నీ జీవితాన్ని మార్చే దానికోసమైతే ఆలోచిస్తావే, నీ జీవితాన్ని పాడు చేసి నీ జీవితం నాశనం చేసే వాడి గురించి మాత్రం ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? కాబట్టి ఇప్పటికైనా నీ మనసును మార్చుకో, పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ తెలుసుకో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.